అందరికీ హాయ్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో బ్యాగింగ్ గురించి తెలుసుకుందాము. బ్యాగింగ్ అంటే ఏం లేదండి. బ్యాగింగ్‌లో మనకొచ్చి బ్యాగ్ రిసీవ్, బ్యాగ్ ఓపెన్, ఈసీబీ లయబిలిటీస్, బీఓ డైలీ అకౌంట్, బ్యాగ్ క్లోజ్, బ్యాగ్ డిస్పాచ్, బ్యాగ్ డిస్క్రిపెన్సీ. సో వీటి గురించి ఈ వీడియోలో మనం క్లియర్‌గా తెలుసుకుందాము. లాస్ట్ వరకు చూడడానికైతే ట్రై చేయండి. ఆల్రెడీ దీనికన్నా ముందు మనమైతే ఒక 2 వీడియోస్ చేసాము. ఎవరైనా చూడకపోతే మన ఛానల్‌లో ప్లేలిస్ట్‌లోకి వెళ్ళి ఒకసారి చూడండి. సో వీటి గురించి మనం క్లియర్గా తెలుసుకుందాము. ఇలాంటి వీడియోలు ముందుగా మీరు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో నేను ఏ వీడియో చేసినా సరే మీకైతే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. మనకి ఎస్ఓ నుంచి బ్యాగ్ వచ్చినప్పుడు ఆ బ్యాగ్ ఎలా రిసీవ్ చేసుకోవాలి, బ్యాగ్ ఎలా ఓపెన్ చేయాలి, మన వర్క్ అంతా అయిపోయినాక బ్యాగ్ ఎలా క్లోజ్ చేయాలి, బ్యాగ్ డిస్పాచ్ ఎలా చేయాలి, ఏదైనా ఎర్రర్స్ ఉంటే బ్యాగ్ డిస్క్రిప్షన్స్లో మనం ఎలా మనం ఇంటిమేట్ చేయాలనేది ఈ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాము. సో మనం ముందుగా ఐఎంఏ యాప్ లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ మనం చేయాల్సింది డే బిగిన్ అయిన తర్వాత మనకి S1 నుంచి మనకైతే బ్యాగ్ లేబుల్ అనేది బ్యాగ్ అయితే రావడం జరుగుతుంది. ఆ బ్యాగ్ లేబుల్తో మనం బ్యాగ్ రిసీవ్ చేసుకోవాలి. సో బ్యాగ్ రిసీవ్ చేసుకోవాలంటే మీరు డే బిగిన్ చేసిన వెంటనే మీకు ఈ స్క్రీన్లో కనిపించే బ్యాగింగ్ అని ఉంటుంది. లేదు అనుకుంటే 3 లైన్స్ పైన కనపడుతున్నాయి కదా, అక్కడ క్లిక్ చేసినా కూడా మీకు బుకింగ్ కింద బ్యాగింగ్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసినా అక్కడ క్లిక్ చేసినా సేమ్ మెనూసే ఉంటాయి. సో మనం బ్యాగింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకైతే ఈ విధంగా స్క్రీన్ బ్యాగ్ రిసీవ్, బ్యాగ్ ఓపెన్, ఈసీబీ లయబిలిటీస్, బ్యాగ్ బీఓ డైలీ అకౌంట్, బ్యాగ్ క్లోజ్, బ్యాగ్ డిస్పాచ్, బ్యాగ్ అండ్ డిస్క్రిపెన్సీ ఈ ఆప్షన్ అయితే వస్తాయి. ముందుగా మనం అయితే బ్యాగ్ రిసీవ్ చేసుకోవాలి. సో బ్యాగ్ రిసీవ్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే మీకైతే షెడ్యూల్ ఐడి సెలెక్ట్ చేసుకోమంటుంది. సో షెడ్యూల్ ఐడి అంటే మన S1 నేము, ఏ బీఓ అయితే ఆ బీఓ నేము. సో బీఓ మీద సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మీరు బ్యాగ్ నెంబర్, బ్యాగ్ వెయిట్. సో మనకైతే S1 నుంచి ఏవైతే బ్యాగ్ వచ్చిందో ఆ బ్యాగ్ని స్కాన్ చేసుకోవచ్చు, లేదా మాన్యువల్గానే ఎంటర్ చేయొచ్చు. ఒకవేళ సరిగ్గా స్కాన్ కాకపోతే మీరు మాన్యువల్గానే ఎంటర్ చేసుకోవచ్చు. బ్యాగ్ వెయిట్. సో బ్యాగ్ వెయిట్ మీరు ఆడ వాళ్ళు వేస్తే అదే వెయిట్ వేయండి, లేదంటే నార్మల్గా మీరైనా డిఫాల్ట్గా ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఇక్కడ మన బీఓ నేము, బ్యాగ్ నెంబర్, వెయిట్. సో 3 అయిన తర్వాత యాడ్ మీద క్లిక్ చేయగానే మీకు కింద ఎక్స్పెక్టెడ్ బ్యాగ్స్ అని ఉంది కదా, అక్కడికి మీకు ఆల్రెడీ మీరు ఏవైతే బ్యాగ్ తీసుకున్నారో ఆ బ్యాగ్ అయితే బ్యాగ్ నెంబర్, రిజిస్టర్ బ్యాగ్ అనుకో, సపోజ్ ఆర్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి రిజిస్టర్ బ్యాగు, వెయిట్, ఇక్కడ B1 S1 నేము అంటే మనకి ఏ S1 నుంచి అయితే బ్యాగ్ వచ్చిందో ఆ S1 నేమ్ చూపిస్తుంది అనమాట. ఇక్కడ కింద రిసీవ్ బ్యాగ్ క్లిక్ చేసుకోవాలి. మనం బ్యాగ్ నెంబర్ చూసుకున్న తర్వాత రిసీవ్ బ్యాగ్ మీద క్లిక్ చేశాక బ్యాగ్ అయితే రిసీవ్ అయిపోతుంది సక్సెస్ఫుల్గా. సో ఇది మనకి బ్యాగ్ రిసీవ్. మీకు అర్థమైంది అనుకున్నాం. మన బ్యాగ్ అయితే ముందు B1 షెడ్యూల్ సెలెక్ట్ చేసుకోవాలి, బ్యాగ్ నెంబర్, వెయిట్, యాడ్, నెక్స్ట్ రిసీవ్ బ్యాగు. సో బ్యాగ్ అయితే సక్సెస్ఫుల్గా రిసీవ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ బ్యాగ్ ఓపెన్. సో బ్యాగ్ ఓపెన్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఏ రోజైతే బ్యాగ్ ఓపెన్ చేస్తామో ఆ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ డేట్ సెలెక్ట్ చేయగానే మీరు ఏ బ్యాగ్ అయితే రిసీవ్ చేసుకున్నారో ఆ బ్యాగ్ ఆటోమేటిక్గా ఫెచ్ అయిపోతుంది అనమాట. బ్యాగ్ నెంబర్, బీఓ స్లిప్ ఐడి, ఓపెనింగ్ బ్యాలెన్సు, అమౌంటు, క్యాష్ బ్యాగ్ వెయిట్, స్టాంప్ బ్యాలెన్స్. అంటే మనకి S1 నుంచి సపోజ్ మీరు స్టాంప్ రిక్వెస్ట్ పెట్టారు, స్టాంప్స్ కావచ్చు, క్యాష్ కావాలి, మీరు ముందే చెప్పుంటారు కాబట్టి క్యాష్, ఇట్లా మీరు ఏ ఐటమ్స్ అయితే చెప్పుంటారో ఆ ఐటమ్స్ అన్ని ఇక్కడ చూపిస్తుంది. మీరు ఒకవేళ మీకు S1 నుంచి బ్యాగ్లో కానీ రాకపోతే మీరు వెంటనే ఇంటిమేట్ చేయండి. లేదు మీరు తీసేసుకున్నారంటే మీకు ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అయిపోతుంది. సో కాబట్టి మీరు రిసీవ్ చేసుకునేటప్పుడే మీ స్టాంప్ బ్యాలెన్స్ కానీ క్యాష్ కానీ అన్నీ ఒకసారి క్రాస్ చెకింగ్ చేసుకున్న తర్వాతే మీరు రిసీవ్ చేసుకోవాలి, బ్యాగ్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సపోజ్ ఇట్లా మన క్యాష్ బ్యాగు, స్టాంప్ బ్యాలెన్స్, ఈఎంఓ, సపోజ్ మీకు ఈఎంఓ వచ్చింది, ఈఎంఓ అమౌంట్ అక్కడ మీకు చూపిస్తుంది అనమాట. సో ఈఎంఓ అమౌంట్ కూడా ఒకవేళ లేకపోతే మీరు తెప్పించుకోవడానికి ఈఎంఓ అమౌంట్ అన్నీ క్లియర్గా చూపిస్తాయి. SPM గారు మీకు బ్యాగులు ఏమైతే ఇష్యూ చేశారో అవన్నీ ఇక్కడ చూపిస్తుంది బ్యాగ్ స్కాన్ చేయగానే. సో బ్యాగ్ అయితే ఈ విధంగా చూపించడం అంటే అన్ని కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే మీరు నెక్స్ట్ బటన్ క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ బటన్ క్లిక్ చేయగానే మనకి ఆ బ్యాగ్కి సంబంధించిన ఆర్టికల్స్ అన్నీ ఎక్స్పెక్టెడ్ ఆర్టికల్స్లో మనకు చూపిస్తాయి. సో ఈ చూపించిన ఆర్టికల్స్ మీ దగ్గర ఫిజికల్గా ఉన్నాయా లేవా, ఒకవేళ ఎక్సెస్ వచ్చినాయా లేదా షార్ట్ వచ్చాయా, సో ఏ విషయాన్ని సరే మీరు ఇంటిమేషన్ అయితే చేయాలి. సపోజ్ మీకు ఒక 5 ఆర్టికల్స్ అనుకోండి. సో 5 కరెక్ట్గా సరిపోయినాయి. సరిపోతే ఇక్కడ స్కాన్ ఆర్టికల్స్ అని ఉంది కదా, అక్కడ మీరు స్కాన్ చేయాలి. ఈ ఎక్స్పెక్టెడ్ ఆర్టికల్స్ అన్నీ మీరు అక్కడ స్కాన్ మీద క్లిక్ చేస్తే ఈ ఎక్స్పెక్టెడ్ ఆర్టికల్స్ అన్నీ 0 అయిపోవాలి, ఏమి ఉండకూడదు. అంటే ఇక్కడివి స్కాన్ చేయగానే స్కాన్ ఆర్టికల్స్లోకి వచ్చేస్తాయి. సో ఇక్కడ మీకు చూపించినట్టు స్కాన్ ఆర్టికల్స్లో వచ్చేసాయి కదా, అంటే ఎక్స్పెక్ట్ ఆర్టికల్స్లో ఉన్న ఆర్టికల్స్ అన్నీ స్కాన్ చేయగానే స్కాన్ ఆర్టికల్స్లోకి వచ్చేస్తాయి.
అప్పుడు ఎక్స్పెక్ట్ ఆర్టికల్స్లో నో డేటా అవైలబుల్ ఉంటుంది. సో అవన్నీ స్కాన్ చేసిన తర్వాత బ్యాగ్ ఓపెన్ అయితే క్లిక్ చేసాక బ్యాగ్ అయితే మీకు సక్సెస్ఫుల్గా బ్యాగ్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీకు మెసేజ్ వస్తుంది బ్యాగ్ ఓపెన్ సక్సెస్ఫుల్లీ. సో బ్యాగ్ రిసీవ్ అయిపోయింది, బ్యాగ్ ఓపెన్ అయిపోయింది. సపోజ్ మీకు ఎక్సెస్ వచ్చాయి అంటే మీకు రావాల్సినప్పుడు ఒక రిజిస్టర్ బ్యాగ్లో ఒక 5 ఆర్టికల్స్ వచ్చాయి, ఆ 5 కాకుండా 6 వచ్చాయి. సో 6 ఆర్టికల్ మీకు ఇందులో లేనప్పుడు ఏం చేయాలి, మళ్ళీ బ్యాగ్ ఓపెన్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా మీకు ఒక ఎల్బి లేబుల్తో మీకు రిజిస్టర్ లేబుల్ అనేది ఆటోమేటిక్గా ఫెచ్ అవుతుంది మీకైతే. అంటే ఆటోమేటిక్గా మనకైతే ఈ సిస్టమ్ జనరేట్ అయిపోతుంది అనమాట. సో అక్కడ మీరు టైపు ఆఫీసు ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని అక్కడ స్కాన్ ఆర్టికల్ ఉంది కదా, అక్కడ ఆ ఆర్టికల్ని ఏదైతే ఎక్సెస్ వచ్చిందో ఆ ఆర్టికల్ స్కాన్ చేసి యాడ్ క్లిక్ చేసామంటే మీకైతే ఇక్కడ ఎక్స్పెక్ట్ ఆర్టికల్స్లో వచ్చేస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఆ బ్యాగ్ ఓపెన్ చేసేసుకోవాలి. బ్యాగ్ ఓపెన్ మీద క్లిక్ చేయగానే బ్యాగ్ అయితే ఓపెన్ అయిపోతుంది. అంటే ఎక్సెస్ వచ్చినప్పుడు మాత్రమేను ఎక్స్పెక్ట్ బ్యాగ్లో ఎక్స్ట్రా బ్యాగ్ అనేది మీరే తీసేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే మనమైతే బ్యాగ్ అయితే ఓపెన్ చేసుకున్నాం సక్సెస్ఫుల్గా. నెక్స్ట్ బ్యాగ్ రిసీవ్ అయిపోయింది, బ్యాగ్ ఓపెన్ అయింది. నార్మల్ మనం ఏం చేస్తాము, నెక్స్ట్ డెలివరీకి వెళ్తాం. సో డెలివరీ సెక్షన్ అనేది నేను సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తానండి. ఈ వీడియోలో బ్యాగింగ్ గురించి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బ్యాగ్ రిసీవ్ అయిపోయింది, బ్యాగ్ ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు ఈసీబీ లేబిలిటీ అంటే మనకి కౌంటర్ ఆపరేషన్ అంటే సిబిఎస్, పిఎల్ఐ ఇవన్నీ తర్వాత డెలివరీ ఇవన్నీ అయిన తర్వాత లాస్ట్ మనం ఏం చేస్తాం, ఈసీబీ వచ్చి మనకి థర్డ్ పాయింట్ వచ్చి ఈసీబీ లేబిలిటీ. సో ఈసీబీ లేబిలిటీ మీద మనం ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. మొదటగా మీకైతే అక్కడ డేట్ అయితే సెలెక్ట్ డేట్ అంటే మనం అయితే ఏ రోజైతే మనం బ్యాగ్ క్లోజ్ చేయాలనుకుంటామో అంటే ఆ రోజు డే అవుతుంది కదా. సో ఈసీబీ మనం చెక్ చేసుకోవాలి. సో డేట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటారు. డేట్ సెలెక్ట్ చేసినాక ఇక్కడ వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేసుకోవాలి. చేయగానే మీకైతే కింద మినిమం బ్యాలెన్స్, మీ యొక్క ఆఫీస్ మినిమం బ్యాలెన్స్, మ్యాక్సిమం బ్యాలెన్స్, ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్, ఎక్సెస్ అమౌంట్. సో మనకి మ్యాక్సిమం బ్యాలెన్స్ కన్నా ఎక్సెస్ అమౌంట్కి ఎంతైతే ఉందో, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఈ బిఓ తీసుకుంటే మ్యాక్సిమం 50,000, మీకు క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది 79,000 ఉంది. అంటే 29,000 అనేది ఎక్సెస్ అమౌంట్. ఈ ఎక్సెస్ అమౌంట్ మీరు ఉంచుకుంటే మనం ఈసీబీ లేబిలిటీస్ రాయాలి, లేదనుకుంటే మనం ఎస్ఓకి పంపించే పని అయితే అవసరం లేదు. మన దగ్గర ఉంచుకుంటే మాత్రం ఈసీబీ లేబిలిటీస్ పర్టికులర్స్ అయితే మనం ఎంటర్ చేయాలి. సపోజ్ 29,000 ఉంది, మీరు ఐపీబీ పేమెంట్స్ కోసం ఉంచుకోవాలనుకుంటున్నారు. అలాంటప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ కింద సెలెక్ట్ లేబిలిటీ టైప్, ప్లీజ్ ఎంటర్ లేబిలిటీ టైప్. సో ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ కొన్ని అయితే ఆటోమేటిక్గా సిస్టమ్ కొన్ని అయితే రీజన్స్ వస్తాయి. మనీ ఆర్డర్ రెమిటెన్స్ అన్పెయిడ్, ఎక్విటెన్స్ రోల్ రిమైనింగ్ అన్పెయిడ్, మనీ ఆర్డర్ అదర్ రీజన్, సేవింగ్ బ్యాంకు వారెంట్ అన్పెయిడ్. సో ఈ విధంగా అయితే వస్తాయి. ఇందులో మీకు కావాల్సిన ఆప్షన్ లేకపోతే అదర్ రీజన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అదర్ రీజన్ సెలెక్ట్ చేసుకొని మీరు మాన్యువల్గా ఎంటర్ చేసి రీజన్ ఎంటర్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. సబ్మిట్ చేయగానే మీరైతే ఈసీబీ అనేది క్రియేట్ చేస్తుంటారు. ఎక్సెస్ క్యాష్ బ్యాలెన్స్ అనమాట ఈసీబీ అంటే. సో మనకి థర్డ్ పాయింట్ కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఈసీబీ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, డైలీ అకౌంట్ కూడా మనం జనరేట్ చేయాలి. సో డైలీ అకౌంట్ ఎలా జనరేట్ చేస్తారు, సో డైలీ అకౌంట్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేసుకోవాలి. రిపోర్ట్ డేట్ ఉంది కదా, సో మనం అయితే డేట్ అయితే తీసుకోవాలన్నమాట. డేట్ సెలెక్ట్ చేయగానే మీకు కింద జనరేట్ ప్రింట్ ఉంది, జనరేట్ చేయాలి. జనరేట్ మీద క్లిక్ చేయగానే మీకైతే ఈ విధంగా డైలీ అకౌంట్ అయితే చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ పైన డే స్టాంప్ ఆఫ్ బ్రాంచ్ ఆఫీస్ అంటే అక్కడ డే స్టాంప్ వేయాలి. ఇక్కడ మీకు ఆటోమేటిక్గా ఎస్ఓ నేమ్ అంటే మీరు బిఓ నుంచి ఎస్ఓకి పంపించాలి కాబట్టి ఎస్ఓ నేమ్ ఇక్కడ వస్తుంది. నేమ్ అనేది అకౌంట్ ఆఫీస్ ఎస్ఓ. సో ఎస్ఓ కాబట్టి ఎస్ఓ ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఇక్కడ మీ యొక్క ఆఫీస్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి, ఆఫీస్ నేము, యూజర్ నేము, ఓపెనింగ్ బ్యాలెన్స్. సో మీ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్. ఇక్కడ మీరు పర్టికులర్ చూసుకుంటే మీరు ఆ రోజు చేసిన ట్రాన్సాక్షన్ పర్టికులర్స్ అన్నీ ఇక్కడ రిసిప్ట్ పేమెంట్స్ రెండే వస్తాయి అనమాట. ఇక్కడ మీరు ఒకవేళ తెలియకపోతే మినిమం బ్యాలెన్స్ మ్యాక్సిమం మీకు పైనే మీ యొక్క డైలీ అకౌంట్లోనే చూపిస్తుంది. మినిమం బ్యాలెన్స్ 5,000, మ్యాక్సిమం బ్యాలెన్స్ 50,000. అంటే ఇది కాదండి, మీ ఆఫీస్కి ఎంతైతే మినిమం మ్యాక్సిమం ఉందో ఆ అమౌంట్ మాత్రం చూపిస్తాయి. ఇక్కడ రిసిప్ట్ పేమెంట్ మొత్తం క్లారిటీగా మొత్తం చూపించేస్తుంది. క్లోజింగ్ బ్యాలెన్స్, ఇంకా స్టాంప్ బ్యాలెన్స్ చూపిస్తుంది. ఈసీబీ లేబిలిటీ, సో ట్రాన్సిట్ క్యాష్, ట్రాన్సిట్ స్టాంప్స్, ఇట్లా క్లియర్గా ప్రతి స్టెప్ డైలీ అకౌంట్ మీకైతే క్లియర్గా కనిపిస్తుంది. ఈ విధంగా మనం అయితే డైలీ అకౌంట్ అయితే జనరేట్ చేయొచ్చు. నెక్స్ట్ బిఓ బ్యాగ్ క్లోజ్ ఎలా చేయాలి, వర్క్ అంతా అయిపోయింది, బ్యాగ్ క్లోజ్ చేయాలి మనం ఇప్పుడు. సో బ్యాగ్ క్లోజ్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మీకు క్లిక్ చేయగానే రిమార్క్ ప్లీజ్ సెలెక్ట్ డాక్యుమెంట్ అనేది చూపిస్తుంది అనమాట.
ఇప్పుడు మనము రిమార్క్లో ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ డాక్యుమెంట్ ఉంది కదా, క్లిక్ చేయగానే మీకైతే ఎస్బి డాక్యుమెంట్, పిఎల్ఐ డాక్యుమెంట్, అదర్ అంటే మనము ఏమైతే బ్యాక్ క్లోజ్లో మనమైతే ఏమైతే ఓచర్స్ కావచ్చు, అదేవిధంగా ఆర్టికల్స్ కావచ్చు, రిటర్న్ ఆర్ట్స్ కావచ్చు, సిఓడి కావచ్చు, ఏవైతే పంపిస్తున్నామో వాటికి సంబంధించిన అనమాట. మనం ఏంది ప్లీజ్ సెలెక్ట్ డాక్యుమెంట్, ఆల్మోస్ట్ ఎస్బి డాక్యుమెంట్స్ ఉంటుంది, పిఎల్ఐ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఏమైనా పంపించాలనుకుంటే అవన్నీ బ్యాక్ క్లోజ్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం. డిఫాల్ట్గా మనకి ఏంది కౌంటర్ ఆపరేషన్ ఏంటిది, సిబిఎస్, 2 పిఎల్ఐ. సో ఇక్కడ మనకు 2 ఉన్నాయి, ఎస్బి డాక్యుమెంట్ ఉంది, పిఎల్ఐ డాక్యుమెంట్ ఉంది. ఓచర్స్ అన్ని ఎస్బి డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకుంటాం. పిఎల్ఐ డాక్యుమెంట్స్ అంటే ఏదైనా కొత్త పాలసీలు తీసుకోవచ్చు, ఇలాంటి మనం ఏం పంపిస్తున్నాం అంటే మీకు ఎవిడెన్స్గా ఉంటుంది. నెక్స్ట్ ఒకవేళ మీరు ఆర్టికల్స్, సిఓడి ఆర్టికల్స్ ఏమంటే పంపిస్తున్నారు, వాటికి అదర్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు అన్ని కాలమ్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు అదర్ సెలెక్ట్ చేసుకున్నారు, అదర్ సెలెక్షన్లో కింద ఆప్షన్ మీరు టైప్ చేయాలన్నమాట. మీరు ఏమేమి పంపిస్తున్నారు, ఓచర్స్ ఎస్బిఆర్డి ఓచర్స్, పక్కన పిఎల్ఐ డాక్యుమెంట్స్, న్యూ అప్లికేషన్ అంటే న్యూ అప్లికేషను, లేదా సిఓడి ఆర్టికల్స్ 2 పంపిస్తున్నారు, సిఓడి ఆర్టికల్ నెంబర్ కూడా మీరు ఎంటర్ చేయొచ్చు. ఇలా కింద మీకు ఎస్బి డాక్యుమెంట్, పిఎల్ఐ డాక్యుమెంట్ ఇట్లా క్లియర్గా ఏమైతే మీరు అటాచ్ చేస్తున్నారో అవన్నీ కింద కనిపిస్తాయి అనమాట. మీరు ఇక్కడ యాడ్, ఇక అదర్ రాసిన తర్వాత యాడ్ క్లిక్ చేస్తే మీకు అన్నీ ఇక్కడ కిందకి వచ్చేస్తాయి అనమాట. నెక్స్ట్ ఫెచ్ ఆర్టికల్స్ క్లిక్ చేయగానే మీకు బుక్ చేసిన ఆర్టికల్స్, అదేవిధంగా ఏవైనా రిటర్న్స్ ఉంటాయి కదా, రిటర్న్ పోవాల్సిన ఆర్టికల్స్ అవన్నీ కింద డిస్ప్లే అవుతాయి. ఎక్స్పెక్టెడ్ ఆర్టికల్స్ కింద మీకైతే డిస్ప్లే అవుతాయి. సో వాటి మీద ఏవైతే మనం రిటర్న్ పంపించాలనుకుంటున్నామో ఎస్ఓకి అవన్నీ టిక్ ఇచ్చుకుంటాం. టిక్ ఇచ్చిన తర్వాత క్లోజ్ బ్యాక్ ఉంది కదా, క్లోజ్ బ్యాక్ మీద క్లిక్ చేసుకోవాలి. కింద క్లోజ్ బ్యాక్ అని ఉంటుంది. క్లిక్ చేయగానే మీకైతే బ్యాగ్ నెంబర్, బ్యాగ్ వెయిట్ అడుగుతుంది. సో మీ దగ్గర ఉన్న బ్యాగ్ నెంబర్ అయితే మీరు స్కాన్ చేయాలి, దానికి సంబంధించిన వెయిట్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కింద సబ్మిట్ ఉంది కదా, సబ్మిట్ మీద క్లిక్ చేసుకోవాలి. చేసిన తర్వాత మీకు బ్యాగ్ క్లోజ్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. సో మీరు బ్యాగ్ క్లోజ్ చేశారు. ఇప్పుడు బ్యాగ్ డిస్పాచ్ చేయాలి. సో నెక్స్ట్ బ్యాగ్ డిస్పాచ్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాగ్ డిస్పాచ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకైతే షెడ్యూల్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. అక్కడ క్లిక్ చేయగానే మీ యొక్క బీఓ నేమ్, ఎస్ఓ నేమ్తో షెడ్యూల్ అనేది క్రియేట్ అయి ఉంటుంది. ఆ షెడ్యూల్ మీద మనం క్లిక్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఇక్కడ డెస్టినేషన్ ఆఫీస్ నేమ్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీరు మీ ఎస్ఓ నేమ్ అయితే చూపిస్తున్నారు. క్లిక్ చేయగానే ఎస్ఓ నేమ్ మీద సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ బ్యాగ్ నెంబర్, మీరు క్లోజ్ చేసిన బ్యాగ్ నెంబర్ స్కాన్ చేయాలి. స్కాన్ చేయగానే మీకైతే ఇక్కడ చూసినట్లు ఎక్స్పెక్టెడ్ బ్యాగ్ ఉంది కదా, అక్కడికైతే వస్తాయి. సో మనకి బ్యాగ్ రిసీవ్ చేసుకునేటప్పుడు మనము స్కాన్ చేయగానే ఎక్స్పెక్ట్ బ్యాగులు వస్తాయి. ఎక్స్పెక్ట్ ఉన్న ఆర్టికల్స్ అన్ని స్కాన్ చేస్తే స్కాన్ ఆర్టికల్ వస్తాయి. అలాగే ఇక్కడ మీరు బ్యాగ్ క్లోజ్ చేశారు కాబట్టి ఆ యొక్క మీరు ఎస్ఓ నేము, మీ యొక్క షెడ్యూల్ని సెలెక్ట్ చేయగానే ఎక్స్పెక్ట్ బ్యాగ్లోకి మీరు ఏ బ్యాగ్ అయితే క్లోజ్ చేశారో ఆ బ్యాగ్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. వెయిట్, ఫ్రమ్ ఆఫీసు, బ్యాగ్ నెంబర్. ఇక్కడ పైన బ్యాగ్ నెంబర్ స్కానింగ్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయగానే మీకు స్కాన్ బ్యాగ్స్ అని ఉంది కదా, ఇక్కడ నో డేటా అవైలబుల్ అని అక్కడికైతే డిస్ప్లే అవుతుంది. సో డిస్ప్లే అయిన వెంటనే డిస్పాచ్ బ్యాగ్ మీద క్లిక్ చేసుకోవాలి. చేసిన తర్వాత బ్యాగ్ డిస్పాచ్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. సో ఇంతటితో మన బ్యాగ్ క్లోజ్ అయిపోయింది, బ్యాగ్ డిస్పాచ్ అయిపోయింది. సో నెక్స్ట్ బ్యాగ్ డిస్క్రిపెన్సీ, దీని మీద క్లిక్ చేయగానే మీకైతే ఈ విధంగా అయితే చూపిస్తుంది. ఇక్కడ ఇష్యూ ఆర్టికల్ ఇయ్యారు, ఇష్యూ బ్యాగు, వ్యూ ఇయ్యారు. బీఓకి ఏవైతే ఆర్టికల్స్ వస్తాయో, ఏదైనా ఆర్టికల్ డ్యామేజ్ అయ్యింది, ఆ ఆర్టికల్ సరిగా లేకుండా, అంటే ఆర్టికల్ నాట్ రిసీవ్, ఒక ఆర్టికల్ షార్ట్ వచ్చినప్పుడు కానీ, లేదా ఎక్సెస్ వచ్చినప్పుడు కానీ, లేదా ఆర్టికల్ మిస్సెంట్ వచ్చినప్పుడు కానీ, ఆర్టికల్ డ్యామేజ్ అయినప్పుడు కానీ, ఇట్లా ప్రొహిబిట్ ఆర్టికల్స్, పోస్టేజ్, అడ్రస్ వెంచ్ ఇలాంటి ఆర్టికల్స్ ఏమైనా వస్తే ఆ యొక్క ఎర్రర్ మేనేజ్మెంట్ అంట, బీపీఎం ఎర్రర్ మేనేజ్మెంట్, ఇది ఒక ఎర్రర్ బుక్ లాగా అనమాట. ఇందులో మీరైతే ఎంటర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్సెస్ ఆర్టికల్ ఇచ్చినా కూడా మీరు దీంట్లో ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. ఏ ఆర్టికల్ ఏదో వచ్చిందో అవి అంటే మీరు నోట్ చేసుకుంటే రేపు ఫ్యూచర్లో ఈ ఆర్టికల్ గురించి ఒకవేళ డ్యామేజ్ ఆర్టికల్ ఇచ్చిన కస్టమర్కి ఇచ్చేసారు, వాళ్ళు వద్దన్నారు. సో ఎస్ఓ నుంచి ఏ కండిషన్లో వచ్చిందో ఆ కండిషన్ మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుంటారు. సపోజ్ ఒక ఆర్టికల్ ఇప్పుడు డ్యామేజ్ అయ్యి వచ్చింది అనుకోండి, అప్పుడు మీ ఒకవేళ బ్యాగ్ వచ్చినా కూడా, ఆర్టికల్ వచ్చినా కూడా ఇక్కడ ఆర్టికల్ నెంబర్, ఏ ఆర్టికల్కి అయితే మనకి డ్యామేజ్ అయింది, లేదంటే ఎక్సెస్ వచ్చిందో, లేదంటే ఆర్టికల్ రాలేదంటే మీకు ఒక లిస్ట్ ఇచ్చినప్పుడు 5 ఆర్టికల్స్ లిస్ట్లో వస్తాయి, కానీ 4 వచ్చాయి. ఆ 5th ఆర్టికల్ ఏదైతే రాలేదో ఆ ఆర్టికల్ ఇక్కడ స్కాన్ చేస్తారనమాట. సో ఏ బ్యాగ్లో వచ్చింది ఆ బ్యాగ్ నెంబర్ ఎంటర్ చేస్తారు. నెక్స్ట్ సెలెక్ట్ ఆఫీసు, ఎస్ఓ నుంచి కాబట్టి ఎస్ఓ సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ డిస్క్రిపెన్సీ అంటే మనకైతే 3 ఆప్షన్లు చూపిస్తాయి. ఒకటి ఇష్యూ ఆర్టికల్ ఇయర్ అంటే ఏం లేదండి, ఎర్రర్ మేనేజ్మెంట్ అనమాట.
నెక్స్ట్ ఇష్యూ బ్యాగు, వ్యూ ఇయర్ అంటే ఆర్టికల్ అయితే ఆర్టికల్, బ్యాగ్ అయితే బ్యాగు. సపోజ్ ఆర్టికల్ కాబట్టి ఇష్యూ ఆర్టికల్ ఇయర్ అని సెలెక్ట్ చేసుకుంటారు. డిస్క్రిప్షన్ డీటెయిల్స్, ఆ ఆర్టికల్ గురించి మీరు ఏం రాస్తున్నారు. సపోజ్ డ్యామేజ్ అయితే ఆర్టికల్ డ్యామేజ్ అని డ్యామేజ్ కండిషన్ అని చెప్పి రాసుకుంటారు. లేదా మీకున్న అక్కడ సపోజ్ వెయిట్ ఎక్కువ ఉంది అంటే డ్యామేజ్ ఆర్టికల్ కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది, కొంచెం వెయిట్ తక్కువ కూడా ఉంటుంది కదా. సో అది కూడా మీరు నోట్ చేసుకోవాలి. కిందకు వస్తే ఆర్టికల్ వెయిట్ వైల్ బుకింగ్. సో బుక్ చేసినప్పుడు వెనక బ్యాక్ సైడ్ మీకైతే యాక్చువల్లీ వెయిట్ ఉంటుంది. మనకి ఏదైనా డ్యామేజ్ కండిషన్ వచ్చినప్పుడు ఆ ఆర్టికల్ కొంచెం వెయిట్ అనేది అప్ అండ్ డౌన్ అయి ఉండొచ్చు, అంటే తగ్గొచ్చు లేదంటే పెరిగి ఉండొచ్చు. ఆర్టికల్ మిస్ అయ్యి ఉంటే అందులో లోపల ఐటమ్స్ ఏదైనా మిస్ అయినా వెయిట్ తగ్గుండొచ్చు. కాబట్టి మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆర్టికల్ ఎంత ఉంది, కరెంట్ ఆర్టికల్ వెయిట్ అనమాట. సో ఆ ఆర్టికల్ యొక్క ఎంత వెయిట్ ఉందో అంత ఎంటర్ చేసి సబ్మిట్ చేసుకోవాలి. ఇలా ఎందుకంటే సపోజ్ రేపు ఒకవేళ మనకి కస్టమర్ ఏదైనా కంప్లైంట్ చేసినా కూడా మాకు S1 నుంచి ఇలాగ వచ్చింది అని మీరు దాన్ని నోటిఫై చేసుకోవడానికి మీకైతే ఈజీగా ఉంటుందన్నమాట. ఇది ఒక ఎర్రర్ బుక్ లాగా అనమాట. సో దాని ఏమి లేకుంటే ఈ ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఆప్షను ఎప్పుడైనా షార్ట్ వచ్చినప్పుడు కానీ, ఎక్సెస్ వచ్చినప్పుడు కానీ, లేదా డ్యామేజ్ వచ్చినప్పుడు, ఇలాంటి వచ్చినప్పుడు మాత్రమే ఈ ఆప్షన్ మీరు ఇచ్చేయాలి. ఇక్కడ అంత అయిపోయిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం ఈరోజైతే బ్యాగు ఎలా మనం రిసీవ్ చేసుకున్నాము, బ్యాగు ఎలా ఓపెన్ చేయాలి, అదేవిధంగా ఈసీబీ మెమో ఎలా, డైలీ అకౌంట్ ఎలా జనరేట్ చేయాలి, అది నెక్స్ట్ బ్యాగ్ ఎలా క్లోజ్ చేయాలి, బ్యాగ్ డిస్పాచ్ ఎలా చేయాలి, బ్యాగ్ డిస్క్రిప్షన్ ఎలా నేర్చుకునేది ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ నుంచి నేను కోరుకునేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. సో నెక్స్ట్ మనం ఏ వీడియో మీకు కావాలనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక పార్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం చెప్పడానికి కూడా చాలా టైం పడుతుందండి, అందుకని ఒక్కొక్క పార్ట్ తీసుకుని మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రేపు రోల్అవుట్ అయిన తర్వాత కావాలంటే మీకు విత్ వీడియో రూపంలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.